అధ్యాయంలో 85వ శ్లోకం నుంచి ఒక అద్భుతమైన స్తోత్రం ఇది. ధరణీకృత వరాహస్తుతి. అంటే ఇన్ని క్షేత్రాలు ఇన్ని విశేషాలు లోకానికి అందిస్తున్నాడు స్వామి అని కృతజ్ఞతతో భూదేవి ఆయన్ని స్తుతించింది. భూదేవి చేత రచింపబడిన వరాహస్తుతి. ఈ స్తుతి వినండి. అవకాశం ఉంటే ఓ 40 రోజులు పారాయణ చేయండి. లాభం ఏమిటి? మీ భూములు మీ ఇళ్ళు దక్కుతాయి. వివాదాల్లో కోర్టుల్లో ఉన్న భూములన్నీ మీకు వస్తాయి. రుణాల వల్ల నాశనం అయిపోతున్న మన ఆస్తి మనకి తిరిగి వస్తుంది. మీరేం మాట్లాడకుండా వినేయండి అంతే. నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఉద్ధృతాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరాంభసః సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యకం. అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మ నమో నమః. బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబల పరాక్రమ దివ్యచందన లిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీల మణిద్యుతివేమాంగద విభూషిత వజ్రదముష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర శృతిసీమంత భూషాత్మన్ సర్వాత్మన్ చారు విక్రమ చతురానన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః. ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమః. ఇతి స్తుత్వాచ ఇలా దేవీ వవందే పాదయోర్విభుం వందమానాం సముద్వీక్ష దేవ ఫుల్ల విలోచన. ఈ విధంగా అమ్మవారు భూదేవి ఆయన్ని స్తోత్రం చేసింది. ప్రభు, దేవతలకు కూడా అధిపతివి నువ్వు. వరాహవదన, ఈ వరాహముఖంతో మమ్మల్ని అనుగ్రహిస్తున్న నీకు నమస్కారం. అచ్యుత, క్షీరసాగరంలో పాలు ఎంత తెల్లగా ఉంటాయో, అవి చిలికినప్పుడు వచ్చే మేగడ ఎంత తెల్లగా ఉంటుందో, నీ కూరలు కూడా అంత తెల్లగా ఉంటాయి. అంత తెల్లని కూరల మీద నన్ను పెట్టుకున్నావు. అప్పుడు ఆ కూరల మీద ఉన్న నేను ఎలా ఉన్నాను? చంద్రుడిలో మచ్చలా ఉన్నాను. కూరల మధ్యలో ఉన్న నేను ఒక్కొక్కప్పుడు ఎలా ఉన్నాను? తెల్ల తామర పువ్వు మీద మట్టి అంటుకున్నట్టుగా ఉన్నాను. అటువంటి నీకు నమస్కారం. మహాప్రభు, దివ్యాభరణ భూషిత, సకల దేవేశ, బ్రహ్మ, ఈశ్వర ఇత్యాది దేవతల చేత అర్చింపబడేవాడా, గుళ్ళంతా చందనం పూసుకుని లోకానికి ఆనందం కలిగించే నీకు నమస్కారం. తెల్ల తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడివి, మహాభుజ పరాక్రమం కలిగిన వాడివి, శంఖచక్ర గదా పద్మములు ధరించిన వాడివి, అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తే అప్పుడు ఆయన ఆనందించి, దేవతలారా విన్నారు కదా, మీ అందరితో పాటు ఈ భూదేవికి కూడా వెంకటాచల మహాత్మ్యాన్ని నేను వినిపిస్తున్నాను. ఆ సమయంలో ఈ తల్లి నన్ను భక్తితో స్తోత్రం చేసింది. ఈ స్తోత్రములు పారాయణ చేసుకున్న వాళ్ళకి భూ సంబంధమైన శుభములు కలుగ్గాక అని వరమిచ్చాడు వరాహస్వామి. అక్కడంతా చాలామంది ఉన్నారని చెప్పాను కదా. భూదేవితో పాటుగా నారదాదులు వచ్చారని, ఋషులు వచ్చారని, దేవతలు వచ్చారని చెప్పిన విషయం మర్చిపోకూడదండి. వాళ్ళందరూ ఉన్నారు, భూదేవి ఒళ్ళు ఉంది. ఆ సమయంలో భూదేవి స్తోత్రం చేసింది కనుక స్వామివారు వాళ్ళకేసి చూసామన్నాడు, నారదాదులారా ఈ స్తోత్రం చాలా గొప్పది, భూదేవి చేత చేయబడిన స్తోత్రం. ఈ స్తోత్ర పారాయణము చేసిన వాళ్ళు, శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు భూమికి సంబంధించిన శుభాలు పొందుతారు, స్వగృహాలు పొందగలుగుతారు, అనేకములైన ఆనందములు పొందగలుగుతారు. పైగా యయిదం ధర్మ సంవాదమావయోస్సోత పావనం. ఓ పక్కన భూదేవి, మరో పక్కన వరాహస్వామి, ఇద్దరూ చేసుకున్న సంవాదం అది. ఇది విప్రుల దగ్గర లేదా దేవతల దగ్గర పఠించిన లేక విన్నా వినిపించిన అటువంటి వారందరూ కూడా పుత్రపౌత్రాభివృద్ధి పొందుతారు, కీర్తి పొందుతారు, వారి కోరికలు తీరుతాయి. సుస్పష్టంగా చెప్పారు, కోరికలు కూడా తీరుతాయి. శృణ్వతామపి సర్వేషాం యదిష్టం తద్భవిష్యతి. ఇది ఇతరులకు వినిపించండి. అంటే ఈ సంభాషణ గురించి చెప్పి భూదేవి ఒక స్తోత్రం చేసిందిట అని ఇతరులకు చెప్పండి. అలా చెప్పటం వల్ల కూడా ఏమి లాభం వస్తుంది? యత్ ఇష్టం తద్భవిష్యతి. అంటే మీకు ఏది ఇష్టమో అది నెరవేరుతుంది. ఏది ఇష్టమో నెరవేరడం అంటే మీ కోరిన కోరికలు తీరుతాయి. అంటే మంచి కోరికలు అంటాయి, మళ్ళీ పిచ్చి పిచ్చి కోరికలు కాదు. పక్కవాడి కొంప కూలిపోవాలి అందుకు వింటున్నాను అంటే నీ కొంప కూలుతుంది. నీ ఇల్లు బాగుండాలి, పక్కవాడి ఇల్లు కూడా బాగుండాలి అనుకోవాలి. సాధ్యమైనంత వరకు నీ ఇల్లు బంగారం కాను అనుకోవాలి, అంతే తప్ప నీ కొంప బొగ్గుగాను అనకూడదు. కలియుగం కాబట్టి పక్కవాడి కొంప కోసం అలా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఇతరుల ఇళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటే ఎంతో లాభం అన్నమాట. ఇక తర్వాత మళ్ళీ అనేక విశేషాలు. ఇదంతా భూదేవిని శ్రోతగా చేసుకుని, దేవతల శ్రోతగా చేసుకుని చెబుతున్నాడు ఆయన.
భూదేవి, లోకాన్ని ఉద్ధరించడం కోసం ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను అందిస్తున్నాను ఇప్పుడు. ఇది రహస్యమైన మంత్రం అంటే నిజానికి అందరికీ ఇవ్వకూడదు, కానీ భక్తులకు ఇవ్వవచ్చును. ఆ శ్లోకాలు వినిపిస్తాను. శృణుదేవి